మొదట్లో మన దేవుడు చేసేప్పుడు మంచి ఒక విషయం తెలుసుకోవాలి. ఏమిట మన లోల ఉండేటం అండத்தில் ఉండదే పిండத்திலும் ఉండదు అట్లా అని చెప్పి మీరు అందరూ వినపడిండ్రు. ఈ ప్రపంచంలో ఉండే అన్ని శక్తిన మన ఒక్కో అణువులను పదించింది. అట్లానే ఇప్పుడు మన న్యూరాన్ అన్నినే మనం తలిచేది వచ్చి మాట్లాడేది తలిచేది మనం మాట్లాడేది వచ్చి వెలాట ఉండేవాళ్ళ విన్ మన న్యూరాన్స్ వచ్చి ఏం చేస్తాందంట మన తలిచేది కూడా పదివి చేస్తానే ఉంది. అప్పుడు యద్భావం తద్భవతి చెప్తారు. అది మార మనం ఏం తలిచేమో అది మార మనం వాడతాము. ఏం తలిచేమో అది మార మన ఇంట్లో అందరమే మనకు సపోర్ట్ చేస్తారు. అది వచ్చి ఒక ఆళமான కరుతుని మన అందరం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మాక్సిమం టెంకాయ పైకే దేవుడు చేసి పెట్టవచ్చు. ఇది మనకు ఫుల్ సపోర్టివ్ గా ఉన్నాం. టెంకాయ అనేది ఒక దైవిక అంశం. మీ కంట్రీకి తెలుసును. చిల వస్తువులు వచ్చి మన భూమిలో ఈర్కగానే వెట్టవడిలోండి ఎనర్జీ తీసే పవర్ ఉండే వస్తువులు. దాంట్లో వచ్చి వెత్తల, పాకు, పழம், తేంగా, పచ్చరిసి, పాసిపైరు ఈ మరి ఒక చిల విషయాలతో నేను చెప్తా క్లాస్ ఆరంభించాను. మంజల్, కుంకుమం ఇదన్నీ ఈర్కగానే వెట్టవడిలోండి శక్తి ఈర్చే ఉండే అంశం. అందు నుంచి మన టెంకాయ దేవుడు చేసి పెట్టేప్పుడు మనకు నిండా ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మన టెంకాయ మార్కెట్ లో సెలెక్ట్ చేసేస్తూ కొంచెం ఇట్లా కోణల్ మోడల్ గా లేకుండా ఈ మన ఇట్లా రౌండ్ ఫేస్ గా రౌండ్ గా ఇట్లా అழகுగా ఉండేట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి. అట్లా తీసేసిను ఇప్పుడు ఈ జుట్టు అంతా రిమూవ్ చేయదు. అది వచ్చి మన గ్రిప్నెస్ నస్తా ఇచ్చిను ఇట్లా వచ్చి నస్తా రౌండ్ ఫేస్ ఉండేట్లా మనం సెలెక్ట్ చేసి తీసుకునేము. తీసుకునేసి ఈ టెంకాయని ఇప్పుడు ఒక సొంపు పెక్కినో బిందె పెక్కినో లేదు ఒక అంటాడు వేసి మనం పెట్టేమో అట్లా అంట దేవుడు చేసి పెట్టేప్పుడు ఇట్లా పెట్టేప్పుడు కొళ్ళగా ఆడును ఇట్లా పడును అన్ని అవును ఒక విషయం. ఇంకో విషయం ఏమి ఎట్లా అంట ఇప్పుడు ఉండే కాలఘట్టంలో అందరూ తనిగా ఉండేమో అర్జెంట్ ఫోన్ కాల్ వస్తుంది, బెల్ వస్తుంది, లేక ఏదైనా మాట్లాడవలసి ఉంది అట్లా నేను ఇట్లా కింద పెట్టింది కాల. ఇంకోటి కొల్ల పేరు చేసేసి గౌరీ అందంగా చేస్తుము అట్ మా పెట్టిన చోల తడుమారిపోయి అన్ని షేప్ మారుతుంది కొలగా ఫీల్ చేసేది. ఆ మార కష్టాలంతా లేకుండా మన ఈజీగా దేవుడు చేసేసి నిలివేది ఈజీ, అదే సమయం చేసేది ఈజీ. అందుకోసం ఈజీ మెథడ్స్ వచ్చి నేను ఇప్పుడు మీకు చెప్పిస్తా ఉంటా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేసామో ఇట్లా పెట్టి మనం వచ్చి సెలెక్ట్ చేసిన స్టావ్ వచ్చి మన ఫ్రంట్ కి రావాలి. ఇప్పుడు ఈ స్టావ్ కరెక్ట్ గా ఉంది నాకు పెట్టింది నేను నుంచి ఇట్లా పెట్టాను. పెట్టి దీన్ని ఇట్లనే మూసి ఒక దారం పెట్టి ఇట్లనే కట్టేసి ఇది నస గమనం పెట్టుకుంటా. ఈ బట్ట నస తడివి స్టార్చ్ రిమూవ్ చేసి ఎండ పెట్టిన బట్టగా ఉండవల. ఓకే, కాటన్ బట్టగా యూజ్ చేయవల. ఇది మారదా చేయవలనేది లేదు. బట్ ఇది మారి మీరు చేసేప్పుడు ఒక 2 పాయింట్ మీకు ఈజీగా అవుతుంది. ఒకటి దేవుని ఇట్లా పెట్టేసి ఈజీగా నీళ్ళకి వచ్చాను. ఇంకోటి ఏమిట ఈ చెమ్మ ఇట్లా లోలో ఉండేది పైక. ఇప్పుడు ఇంకో ప్లస్ పాయింట్ కానీ ఇంకోటి ఏం చెప్పిస్తాను అట్లంట ఇక్కడ వచ్చి మీరు గంధం పెట్టి ఇంకో బట్టలు కట్టేస్తే ఎట్లంట ఈ తావు మూర్తి చేసే తావు నష్ట గండంగా అయిపోతాను. ఒకసారి టైం మనం పసుపులు చేస్తా ఉంటే ఇప్పుడు కొలను ఉన్న మనం షేప్ పెట్టేది కష్టం, కొళ్ళ కష్టపడుతున్నాం. అప్పుడు పసుపు గట్టిగా పెట్టి ఈ తాగుతనే క్రీడం వరకు ఇది నేను చేసి పెట్టి నేను చూస్తారా అది మార క్రీడం వరకు నస గట్టిగా అట్లా పూసి మనం పెట్టేసి మీద ఇది వచ్చి మన టైట్ ఫిట్టింగ్ అయిపోను మన దేవుడు చేసేదానికి ఈజీగా ఉన్నాం. దీన్ని లోల పెట్టి నేను చెప్పినట్ల కుత్తంగా ఎందుకు కుత్తవాలంట టైట్ గా ఈ దేవుడు మనం చేసే దేవుడు ఫుల్గా ఓర్తాంగేరు మన కుత్తి పెట్టేం చూడింద పాలుగా తాంగి. ఓకే, అందు నుంచి నష్ట ఎంతగా మీకు ముస్తుందో ఆ మర అంచి అంత గంటం పెట్టండి. దేవుడు చేసేప్పుడు దయచేసి
గంధానికో పసుపుకో తక్కువ పెట్టద్దంట. మన అన్నిటికీ సెలవు చేసేలా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని యోచన చేసేమా, అయితే దేవుడు చేసేప్పుడు మటు 50 గ్రామ్ చాలనాక 100 గ్రామ్ కావాలన్నాక అట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. మా ఎంత గంటకు మీరు పసుపు వాడారో అంత గంటకు మీ ఇంట్లో ఉండే వైబ్రేషన్ అమ్మా ఈడుస్తుంది. అది ఇచ్చి ఏం చేస్తుంది, బయట పంపించేసాము. ఎంత మంచి కార్యం నడుస్తా, ఎంత ఒక సైంటిఫిక్ కార్యం నడుస్తా ఉంది తెలిసిన అది బయట చెప్తుంటే అందరమే సంతోషపడుతున్నాం. అందరి నుంచి ఇది వచ్చి నస పిసుకోవాలమ్మా, గట్టిగా ఉండవాల. ఎంత కొల్ల నీళ్ళగా ఉండేంట మనకు తిప్పి అట్లా అదనుడు. అందు నుంచి నస గట్టిగా ఇక పిసిగి ఇంకో 2 బిళ్ళ కావాలమ్మా. మెయిన్ నీళ్ళు ఓ టంగర్ చేయి తోంచుకోండి. ఈ మాట ఓ టవల్, కాటన్ టవల్ వేసుకుంటామా. మన శారీ స్పాయిల్ కాకుండా ఉండాలంటే దప్పంగా బట్ట, కాటన్ బట్ట మెయిన్ గా మన పైకి ఉంటాదా, మన చేయి తుడుచుకోండి. అవును, అన్ని సమయంలో మనం వచ్చి వాటర్ వచ్చి ఒకే మరి యూజ్ చేయబడుతుంది. టైం వచ్చి గట్టిగా పెట్టుకోవాలి, టైం నీళ్ళగా పెట్టుకోవాలా. అట్లా ఉండేప్పుడు ఈ మనం బట్ట ఉంటుందా మన సౌర్యం. ఇప్పుడు నస మన టైట్ చేసాయా. ఓకే, టైట్ చేసిన ఏం చేసాము, టెంకాయ వేసి మనకు పెట్టిన ఫేస్ ని ఇట్లా పెట్టుకోవచ్చు. అర్థమైంది? నేను మిమ్మల్ని ఫేస్ చేసానికి నాకు కరెక్ట్ తెలీదు, ఉంటాను నేను పెట్టాను. ఇట్లా పెట్టి కింద గూడు కింద వడసందనం వచ్చి ఇక్కడ కరువునే చుట్టి చుట్టి ఈచి టైట్ కట్టవలమ్మా. దీన్ని నూలుకు యోసన చేయొద్దంట, బట్టకు యోసన చేయొద్దంట. నస్స వేసి ఈచి కట్టండ. కట్టేసి మీ పాప వాళ్ళ దగ్గర ఇస్త్రింటా, వాళ్ళు ఎత్తేసి ఇస్తా కూడా అదే నిండకూడదు, అంత టైట్ గా ఉండాలి. ఓకే, టెంకాయల నాకు ఈ ఫేస్ ఈటాకు వస్తే కరెక్ట్ గా ఉండినప్పుడు నేను ఒక లేయర్ టెంకాయకి మూతి కూడా ఇట్లా పెట్టేసి నాకు ఎంత పెద్ద పీఠం కావాలా. ఇప్పుడు నాకు ఈ మార ఒక పీఠం కావాలా, నాకు ఇంకా ఆశ, నాకు వచ్చి తామర పువ్వు మారి ఇట్లా పెట్టి కావాలా. ఓకే, రైట్ పెట్టుకోండా. నేను ఇంకా లేదు ఇట్లా పెట్టి నాగుల మారి పీఠం పెట్టవాలా, రైట్ పెట్టుకోవచ్చు. ఇంకా ఓ గౌరమ్మ నేను ఇక్కడ పెట్టవాలా, అప్పుడు ఇంకో గౌరమ్మ పెట్టేదానికి ఇట్లా పెట్టండా. ఓకే, ఇప్పుడు ఎంత మెథడ్ చెప్తా ఉండండి అసలు నోట్ చేసుకోండా. ఇప్పుడు నాకు వచ్చి ఇట్లా ఆండాలు కొండ మారి కావాలా, అట్లా అనేప్పుడు దీన్ని ఎత్తిదిండ. ఇది వచ్చి సందనం. సందనంలో నేను కలర్ పొడి వేసిండ, అందు నుంచి మీకు మంజల్ మారనే తెలుస్తుంది. ఓకే, ఇది బేస్ లో ఎప్పుడు ఇది యూజ్ చేస్తా ఉండ కన్నా పైకి వచ్చి ఒక మూర్తి ఈ దేవుడు చేసిన చూడండి. ఇది ఏమింట, పంచభూతంగలై ఉళ్ళడకియ లక్ష్మి. పంచభూతంగులు నస్తుండెంట తెలుపుగా ఉంటుము అంటు కదా, పచ్చ కలర్. తెలుపుంట ఏమి, రూపాయి నోటు, అందుకోసం రూపాయి నోటు పెట్టిందేమో. ఇది వచ్చి పోయిన వర్షం గురు పౌర్ణమి ఎప్పుడు నేను వాసవి మగాళ్ళ పెట్టి పూజ చేసింది, లలితా సహస్రనామం చెప్పి అందుకు పూజ చేసింది దేవుడు. ఇది ఇప్పుడు ఇది మారదాం. ఇది వచ్చి పెద్ద కటర్ స్టాండ్, బట్ బేస్ వచ్చి ఇదే మారదా. నేను ఇప్పుడు చెప్తే కదా మీకు, ఒక మూతి పెద్దది, ఇక్కడ 1 2 3 మూతి రావచ్చును. మీ సామర్థ్యం చిన్న చిన్న దేవుడు చేసి పెట్టండి, ఇతనే చిన్న దేవుడిగా కట్టచ్చును పెట్టచ్చును, అది మీద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇట్లా పెట్టేసి ఇట్లా 3 మూతి పైకే కింద ఓ మూతి. లేదు నాకు వచ్చి ఇక్కడనే 3 మూర్తి కావాలా, 5 మూర్తిగా పెట్టపోయా వరలక్ష్మి పంటకు గాయత్రీదేవిగా అట్లా అంటే ఇక్కడ ఇట్లా ఇట్లా ఇట్లనే సైడ్ లో ఇంకొంచెం కంబి కట్ట ఏదో ఒకటి పెట్టి లోడ ఆ బేస్ ఈచి కట్టేసి దీన్ని పెట్టేసి పైకి పశువులు చేస్తా జామ్ అయిపోయింది 5 మూర్తి. ఓకే, గంధంలో వేసింది వచ్చి ఫుడ్ కలర్ కాదుండా, ఇది వచ్చి గొరిలా పౌడర్ నేసి అమ్ముతాంది పెయింట్ అంగిడ్లంతా. ఆ గొరిలా పౌడర్ లో ఇది ఎల్లో తీసుకుని దీంట్లో కలపట్టుకుంటే నష్టం కొల్ల. అట్లే వచ్చి టైం చూసేప్పుడు చూడ ఈ ఎల్లో చూడిందా,
ఇంటర్నెస్ ఉంది. ఎన్ని వర్షం ఇది చేసి కిటకట ఒక 6 వర్షం ఉండ, ఇప్పుడు చేసి పెట్టిన దేవుడు మరి ఫ్రెష్ గా ఉంది కదా, అదిదా దాంతో ఒక ఎల్లో వచ్చి ఆ గొరిలా పౌడర్ వచ్చి అంత ఎఫెక్టివ్ కలర్ రిచ్నెస్ ఇస్తుంది. కొంచెం కాస్ట్లీదా, బట్ మరి మీరు యూజ్ చేసేప్పుడు కొల్లనస్ ఉంటుంది. ఆ దేవుడు చేసి ఒక 6 years రాయండి. ఓకే, ఫస్ట్ మన గౌరీ ఇంట ఓరు సాక్షాత్ అమ్మవారు. ఏ శక్తి అయినా పెట్టుకోండి, మనకు మించిన ఒక శక్తిగా గౌరీదేవి, పార్వతీదేవి, ఎనీ శక్తి. ఓకే, ఇప్పుడు గౌరమ్మ వచ్చి ఎట్లా ఉంది ఏమో, అదావదు 150 grams ఒక పండు. ఓకే, పొళ్ళ నిమ్మ పండు పిచ్చేసి మింటాలు ఒకే కొడుకా వెళ్ళగా పడేస్తాను. అందుకోసమే చెప్పే 50 grams ఓ పండు చాలు. 150 grams ఎత్తి తింటాలే ఈ దేవుడు ఫినిష్ చేసి దేవుడు. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ 4 head రెడీ అయింది. ఇప్పుడు తల భాగం నుండి నేను చెప్పిస్తా వస్తాను, కొంచెం గమనించండి. తల ఎట్లా ఉన్నావు, మనకి ఎట్లా ఉన్నావు అదే మనది. మనం చేసేది ఓరు ఏ அமைப்பு మన அமைப்புదా చేసాము. మన ఓరు మణిగ స్వరూపం. ఆ మణిగ స్వరూపమైన మన அமைப்புదా మనం ఇప్పుడు చేస్తా ఉండేమో. అవుందానమ్మా, వేరే ఊరిని చేసిలేదే, మనం దాన్ని చేసాము. మీ కుట్టి పాప వాళ్ళని తల్లిందా, మీ బిడ్డల్ని తల్లిందా, మనల్ని తలుచుకుంటామా. నీళ్ళు వచ్చిమ్మా ఇక్కడ కొంచెం గట్టిగానే పెట్టుకోవచ్చు. నేను చెప్తాను, ఇదంతా వచ్చి గట్టిగా ఉండే తావుదా, కొంచెం ఫ్లెక్సిబుల్ గా వలంగే తావు మట్టుందా ఫ్లెక్స్ గా. ఇప్పుడు చూడండి, ఏ పోర్షన్ చేసేమంట, ఇది ఇది ఏమ్మా మన ఫోర్ హెడ్ తలై పాహం. ఎట్లా ఉండవల, ఇట్లా వలంజి ఇట్లా ఉండవల. నేను చేసేది తెలుస్తుంది అందరికి, తెలియదుంటా చెప్పండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేసిండేను అట్లంట అందరూ చేసే తక్షణంతో తప్పంతా చెప్పేసాను. ఇది వచ్చి హైలైట్ గా ఉండవల. ఒక మనిషికి నెత్తి అడిసి పెట్టపోయాము. ఇప్పుడు ఇదిగా నేను చూపించాలంటే అక్కడ పెట్టిండేది, నెత్తికి రాల. నెత్తిలో ఓ మనిషికి మూర్తిలో ప్రధానం ఇక్కడ చుక్క ఉన్ను, వెంటిలు వచ్చును, అన్ని వచ్చును. అప్పుడు దేవుడికి అదే మరి కొంచెం నిడు కాలు కొంగు నెత్తి రాల. అంట ఆ పక్క ఉండి నేను చూపించేప్పుడు నాకు అది కరెక్ట్గా ఉందా నాకు తెలియదు, మీకు చూపిస్తా ఉంటాను కదా. ఇప్పుడు ఫోర్ హెడ్ ఆయా క్లియర్ గా తెలుస్తుందంట అందరికీను. మెసేజ్ చేయండి తెలియదంట. ఫోర్ హెడ్ అయిన వెనక నెత్తిను నేను పెట్టేస్తుంది. నెత్తి ఎట్లా ఉంది, మైసూర్ పాకు మారి ఉంది, అవును కదా, తీయంగా ఉంది. ఓకే, ఆ పెన్సిల్ బాక్స్ మారి ఉంది, స్కూల్ పెన్సిల్ బాక్స్ మారి పెట్టేస్తుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నెత్తిలో ఏం చేయండి మనకు, నెత్తి ముడిజిందో పూర్వం రావాల. పూర్వం ఎట్లా పెడతామా, ఈ రెండు పక్కన ఇట్లా లైట్ గా ఇట్లా పెట్టి ఇట్లా తోసేయండి. ఎందుకు ఇట్లా పైస పెట్టి ఇట్లా తోసి తెలిసిన మీకు, చిల పేరు వచ్చి ఏం చేస్తారు, ఇట్లా పెట్టి ఇట్లా ఈడుస్తారు. తప్పు చేసేది అని చెప్పేసాను, అప్పుడు మీరు చెయ్యరు. ఇట్లా పెట్టి ఇట్లా ఈడ్చేప్పుడు ఏమవునంట, ఈత ఎయిర్ తక్కువ అవును, అప్పుడు ఇక్కడ క్రాక్స్ వచ్చేసాను. చిల పేరు తేలి ఎడిత్రి కదా, అక్క నా కంటిపైతే క్రాక్ వచ్చినక్క, అక్క ఇక్కడ క్రాక్ వచ్చినక్క అంట. కారణం ఏమింట, మీరు ఉండే పసుపుని ఇట్లా పెట్టి ఈడ్చారు, అప్పుడు ఈత హోల్ వస్తుంది, అప్పుడు క్రాక్ వచ్చిన. ఇది తప్పు, తప్పైన మాట
మర్చిపోయిందా ఏం చెయ్యవలా ఇట్లా పెట్టుకుని టైం ఎంత అయిందిమా 12:27 ఓకే ఓ 10 నిమిషాలు చేసేస్తామా చూడ ఇదిదా పూర్వం వచ్చాయ నెత్తియాయ పూర్వమాయ ఇట్లా మన తోసేప్పుడు అలాంటిది ఇట్లా సన్నగా ఓ పళ్ళం వస్తుంది అది ఎక్కడనే పడును అందుకనే ఏకంగా నవ్వేప్పుడు ఇట్లా పళ్ళం బయట ఉంటుంది அடுத்தது ఏం చేయకపోయాము ముక్కు చేయకపోయాము ముక్కు ఎక్కడ పెట్టుమా అంటారు చూడండమ్మా అప్పుడు ఎక్కడ పెట్టవల ఇట్లా పెట్టింకా ఇక్కడ ఒక క్రాక్ వచ్చును ముక్కు వచ్చి తణిగా నిల్చును మనకు తణిగినా వస్తుంది తప్పుదానా అప్పుడు ఈ తప్పు చెయ్యకూడదు ఎక్కడ పెట్టవల ముక్కుని ఇక్కడ తుమ్మి పెట్టండా ఓకే మనం చుక్క పెట్టుకోవాలా కాదా ఎక్కడ పెట్టాము రెండు పూర్వం కాదు ఇక్కడ ఆర నుంచి ఇక్కడ వరకు చుక్క పెట్టాము కదా డిజైన్ గా పుల్లిగా వేస్తాము కోలంగా వేస్తాము దానికంటే తావు కావాలా కదా అప్పుడు మీరు కింద పెట్టింటే ఎట్లా జాయింట్ అవును కాదు కదమ్మా అందుకోసంగా ఏం చేసిండేమో ముక్కు ఇట్లా రావాల ఇదిదా మనిషికి ఉండే ముక్కు ఇట్లా ఉంది అవుందానే మనం ఏం చేసేసేమో తప్పు చేసేమో మరి రాకూడదు ఓకే ఇప్పుడు ఏం రా ఎక్క ముక్కు మొన్న ముక్కుగా పెట్టేసి అట్లా కలిసేరా వెళ్ళా పెట్టుంటాం పైకి ఇప్పుడే నేను పెట్టండి ఇట్లా చేసేప్పుడు నేనే కట్అవుట్ చేస్తాను మెయిన్ గా మీకే తెలుసును దేవుడు చేసేప్పుడు దెబ్బ పడేది ఫస్ట్ ముక్కుదా ముక్కు కింద ఆ పోషన్ చెయ్యపోయాం ఈ పోషన్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉంటావులా ఏమింట ముక్కుకు పక్కనే ఈ పక్క ఒక ఇంటూది ఈ పక్క ఒక ఇంటూ ఉంటా చాలు ఓరోరు పెద్దదిగా చేసేసారు అది ఏమవునా కార్టూన్లంతా వస్తాంటారు స్మైలీ పెద్ద నోరుగా మరి అయిపోను మన గౌరమ్మ మనిషి రూపండా ఓ కార్టూన్ రూపం చూసా మనసులు తోంచుతుంది గౌరమ్మ పిల్లలు ఎట్లా తోంచుతుంది అంత బిడ్డ 2 వీలర్ కొట్టేది కాదమ్మా చెప్పండి స్పీడ్ బ్రేక్ మారి ఇట్లా అయితే ఇట్లా వచ్చి రావచ్చునా జంప్ స్పీడ్ బ్రేక్ మార ఉంది మేమంతా జిల్డిగా వేయాలి ఆడవాళ్ళు నుంచి జిల్డిగా వేయాలి ఇట్లా పెట్టిమంటే ఎట్లా ఉన్నా అది మరి ఉండి పెట్టిండేము ఓకే అప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా మేడుగా వచ్చి ఇట్లా రావాల దీంట్లో ఒక పాయింట్ నేను చెప్పేది ఏమింట ఈ నెత్తి లెవెలో లిప్స్ లెవెలో ఒకే అలవులో ఉండవాలి ఇప్పుడు ఇది మేము కరువులో గవరమ్మ పుల్ల అని చెప్పి వాడుతూ ఉంటేమి మరి ఏమి లేదు షేర్ చేసేప్పుడు ఈజీగా ఉండేసి ఒక దీన్ని తట్టి పెట్టుకుంటేమో మీరు లేదంటే ఒక ఈ మరి ఒక పుల్ల నామ పుల్లనో ఏదో ఒక పుల్ల మీరు ఎత్తుకుంటా ఎత్తునేసి మనగుండే మానే జస్ట్ వేసి అణిచేసింట అది వచ్చి ఓ పిల్లంద వైమర్ అయిపోను ఇట్లా పెట్టి ఒక లైట్ ఓ ట్విస్ట్ అంటదా ఇది వచ్చి ఓ రిసెంబ్లెన్స్ ఆ తడం అట్లా అని చెప్తారు కదా అది ఉంటా చాలు ఓకే ఇప్పుడు ఏం చేసేమో మనగా లిప్స్ పైకి ఉండే పోర్షన్ రెడీ అయ్యాయా அடுத்தது లిప్స్ కావాల కదా ఏం చేస్తామా ఇక్కడ చేసిందనే అదే మారినే ఇట్లా పెట్టుని ఇట్లా లైట్ తోసేం దోశ ఏమైపోయింది అప్పర్ లిప్స్ రెడీ అయ్యాయా ఓకే ఇది వచ్చి కొంచెం కష్టం దమ్మా మీరు ఏం చెయ్యంటే తనిగా ఓ తట్టలో కొంచెం పసుపు గంధం వేసి పెట్టుకుని ఈ మార మట్టం చేసి చూస్తా ఉంటుంటా అందరికీ కష్టం చెప్పకూడదు ఆఫ్టర్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు కంటే ఒక నిమిషంలో వాళ్ళు చేసి కూడా గట్టి పెట్టేస్తారు రాలే అట్లా అంటే మీరు ఇట్లా చేసి గట్టి పెట్టండి అది కూడా మీ సౌర్యం దా ఇట్లా చేసి తింటా ఈ లిప్స్ వచ్చి అళ్ళకుగా ఇట్లా వచ్చేసి అప్పర్ లిప్స్ అందరికీ ఓకే అర్థమైందా ఓకే
ఇప్పుడు ఏం చేసింది మనం ఓ ఉంటెత్తి సి షేప్ లా ఇక్కడ ఉండి అక్కడనే ఫిల్లింగ్ ఇచ్చి ఇట్లా అంట పెట్టి ఇట్లా తెచ్చి నిలబెట్టింది అంటదా, వేరేం చేయాలమ్మా. ఇప్పుడు ఏం చేయకపోయాము, ఇప్పుడు చూడిందా అప్పుడప్పుడుగా కొంచెం కొంచెంగా నీళ్ళు చల్లి ఎత్తున్నా వేయాలంట. ఇక్కడంతా కొంచెం గెంతం వచ్చి కొంచెం పసుపు గట్టిగా ఉంటావుల పొల పొలాన్ని పెట్టుంటే నీళ్లు పడుతుంది, షేపే రాదు. ఒక్క నిమిషంలో మనం షేప్ పెట్టచ్చు. ఈ మరి కొంచెం అనుకో ఒకే మరి పెట్టింది. ఇప్పుడు ఇదేం చేసాము, ఒక ఉంటెత్తు ఏం చేసాము అట్లంట ఇక్కడ పెట్టేసి ఇది కాంచేము. ఇది ఏంటమ్మా అందమైన చిన్. అప్పుడు అదేం చేయొచ్చును, కొంచెం మార ఇట్లా తట్టండి పాపని కొంచెం ఇట్లా ఇలా పెట్టుకుని అమ్మా అందమైన అమ్మ రామ్మా ఇలా తట్టింట అది తానుగా పోయి ఎక్కడ జాయింట్ కావాలో అక్కడ జాయింట్ అయ్యేసి. ఓకే, ఆ జాయింట్ అయిన వెనక మనకి ఇట్లా చేసా చాలు అంతదా. ఇప్పుడు నేను చెప్పిస్తే క్లాస్ వచ్చిమా ఇలా మెథడ్ అనేది కాదు, చిల పేరు ఇక్కడ ఉంటే కూడా ఆరంభించి చేస్తారు. వాళ్ళ సౌర్యానికి మనసుకు ఎట్లా వస్తుందో అట్లా ఆరంభించి మనం పోవచ్చు. ఓకే, నవ్వు వచ్చేప్పుడు తానుగా మసిల్స్ పైగా పోవచ్చును. ఈ టాపిక్ లో ఇద్దరు పై లిప్స్ కంటే కింద లిప్స్ చిన్నదిగా ఉంటుందా, అది కువింది నవ్వు పోను. ఇట్లా అదీన విరించి ఏంట నవ్వు ఎత్తదు. అప్పుడు ఇది కువించి ఉంటాం కదా, ఈ పై లిప్స్ ముక్కు కంటే ఇది ఒక పాయింట్ ఇది రెండు పక్క ఒక ఇంత ఎచ్చుకుంటొచ్చును. దానికి ఇట్లా బలంది ఇట్లా పోతుంది కదా, ఆ తావులో ఇది అడంగవల. ఇదిదా ఒక అందమైన మూతిగా అడగదు. తక్కువ మనం పెట్టచ్చు, తప్పు లేదు. ఇక మన మూతి మనం చేసే దేవుడు అழகுగా ఉండవాలన్నా ఇంత పేరు అంత క్లాసులు కష్టపడి కూర్చుండేది కదా. కొంచెం నా వల్ల ముగిసిన వరకు అழகு పడితే చెప్పిస్తా ఉండే. ఓకే, ఇప్పుడు ఏం చేసాము మనము అదే మార కువింద ఇట్లా పెట్టేమంటారా. ఇది ఏమవుతుంది దంచేప్పుడు అది అక్కడనే ఆ పళ్ళం వచ్చి తానుగా అంటావు సెట్ అవుతుంది. అప్పుడే నేను చెప్పినట్ల దాంట్లో అడగిందవల దంచుకుంటే అడగిందవల ఇట్లా అழகுగా సెట్ అవుతున్నాము. నాకు వచ్చేసాను కన్నా. ఈ పళ్ళాన్ని కరెక్ట్ గా నింపండి. అప్పుడుదా మనకు వచ్చి ఎట్లా ఇయ్యగా తానుగా అట్లే వడిసి వచ్చేసాంది. అది నింపి ఇటంతా ఇట్లా అழகுగా ఇదంతా అழகு குறிப்புகள் అంతదా నేను చెప్పేది. ఇట్లా ఒక గ్యాప్ ఉంది అందుకు చేసేప్పుడు అది వచ్చి రియల్ గా ఉండదు. మనకు అట్లా గ్యాప్ పడుతుందా ఇట్లా మసూల్స్ ఉంది కదా మన మూతిలో, అదే మరి మీరు మసూల్స్ వెంట పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇది ఏం చేస్తా ఉండేమో అట్లంట దేవుడికి గ్యాపే లేకుండా పళ్ళమే లేకుండా కన్ను పెట్టేదానికి సావు కరెక్ట్ చేస్తా ఉండేది. ఓకే, కొన్ని కేள்వి அடுத்து ఎట్లా పెట్టిన స్టెప్ ఏమింటి రెడీ అయ్యిందా, ఏమేమి స్టెప్ రావాలి. ఇప్పుడు అప్పుడే ఎత్తిన ఉంట ఎందుకు ఎత్తి తింటే ఆ పళ్ళం నింపేదానికి ఇప్పుడు నేను వచ్చి రెండు ఉంట ఎత్తునే ఒకే సైజుగా ఎత్తి పెట్టుకుండా అప్పుడే నేను చెప్పినట్లే లెఫ్ట్ హ్యాండ్ లో ఫస్ట్ చేయండి, அடுத்து రైట్ హ్యాండ్ లో చేయండి. ఏం చేసి తొడగినప్పుడు ఏం చేయొచ్చునట పెట్టిండ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పక్కన పెట్టింటే నూలు అక్కడ పోయి వేసిందే కాదు, ఒక పాయింట్ తోచుకోండి. అదే మరి ఈ పక్కన పెట్టింది స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు రెండో దేవుడు తోడ స్టార్టింగ్ పాయింట్ ఒకే మారాడు. ఒకసారి పెద్ద ఏమైపోను దేవుడు ఒక నూలు పైగా పోను ఒక నూలు కింద పోను, ఆ పని మనకు కష్టమే ఉండదు మన దేవుళ్ళ. ఏం చేసేమో చూద్దాం. ఇప్పుడు అప్పుడే చెప్పించినట్ల ఇట్లా పైగా ఇట్లా అంచేము, దీన్ని పైకి అంచేము కనుక ఇది వచ్చి ఫస్ట్ ఈ కన్నుని ఇక్కడ నిలబెట్టాలి.
మనం ఒళ్ళు వెంట దేవుడి మూర్తి వెంట నిలబెట్టింటాము. అది ఏం చేసాము, మెల్ల ఇట్లా తోసాము. ఇదిగా కన్ను వచ్చే భాగం. ఓకే, ఇప్పుడు కన్ను వచ్చేసిన దేవుడికి క్లియర్ గా తెలియాలంటే నేను చూపిస్తాను, కూర్చోకుండా. అదేమనే ఈ పక్క ఇట్లా అణచి ఇదంతా చూడండి, ఇట్లా రాచి తింటే తప్పైపోనుమా, దయవచ్చి కింద ఇట్లనేదా అణచవల. అది మటు గౌంచుకోండి, అన్నిట్లమే ఇట్లా అణిచిదా ఉడివల. ఇట్లా ఈడ్చి ఇట్లట్లా ఈడిసి దీన్ని పెట్టి ఇట్లట్లా ఈడిస్తుంటే తప్పైపోను. ఇట్లా అణిచండ ఆ మసిల్స్ లోల పోవల. అయిదా కనుక ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో అదే తావు ఈ పక్క స్టార్ట్ అయిందని గౌంచుకోవాల. ఓకే, చేసేసి ఈ లెవెల్ కోడ్ ఇట్లనే నీటంగా ఇది కోడ్ వేయకూడదు. నేను ఇక్కడ వచ్చి గెండన్న చూంచవలని నీకోసం ఎత్తి చూపిస్తా ఉండాలి. తాడుగానే కరెక్ట్ గా ఉన్నాం. ఒకే ఉంటుందని ఎత్తిందేమో. ఇప్పుడు దేవుడికి కళ్ళు వచ్చాయ. அடுத்தது సెంటర్ల ఆరంభం, లిప్ సెంటర్ల ముడివు. అది రెండు సరిగ్గా చేసి మిగతాని అక్కడనే అనుసరించాల్సింద. ఏం షేపుమా, ఒక 3 చోలు ఎట్లా ఉంది, వాళ్ళని 3 మారు ఉందియా. ఇటా ఓ పళ్ళం ఇటా ఓ పళ్ళం ఎక్కగానే ఉంది కదా మనది. ఇట్లా పైకి పళ్ళం చూసింది కదా, అది మరి చోలు రెడీ అయిపోయినామా. లిప్ సెంటర్, కన్ను సెంటర్. అదే మన ఈ పక్క ఆ ఒళి వట్టం ఆ నెరేవు ఎత్తునొచ్చింది ఇవిడ. అవును కదంటే అందుకోసం మనం ఇప్పుడు గంధం ఇది కొంచెం అడుగుతూ ఉంటారు, పర్వాలే పైకి పోయేద్ద. అందులోంచి కిందంతా సెట్ చేసుకున్నాయి కదా. ఎక్కడ ఉండి ఇది రావాలంట ఇట్లా వచ్చిందల్లా మటు చిల పేరు పెట్టేసేరుమా, తప్పు. ఇక్కడ చోళ్ళ ఆరంభించి ఈ చోల్ వరకు రావాల. అన్ని దేవుడికి ఈ మరి మీరు పెట్టాదా. ఈ తావు వెంటిల్ వెయ్య ముడుసును, పైక కిరీటానికి అలంకరించి చేయ ముడుసును. ఓకే, ముక్కుని ఇప్పుడు ఎంబోస్ చేసేయమ్మా. ఎంబోస్ చేసేప్పుడు మనకు వచ్చి అందమైన చిలక ముక్కు కావాలంట, అందమైన చిలక ముక్కు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పశు గౌరమ్మతోడ ఫేస్ క్లాస్ ఫినిష్ అయిపోయా. ఇప్పుడు ఫేస్ బేస్ ఎట్లా చేయవాలని క్లాస్ ఫినిష్ అయిపోయా. దీనికి నూలు పెట్టుము. మేమంతా నూలు కట్ చేసి పెట్టుము. నూలు పెట్టకుండా పెయింట్ వేసేవాళ్ళు పెయింట్ వేయొచ్చును. ఎట్లా నూలు పెట్టచ్చు, ఎట్లా పెయింట్ పెట్టచ్చు అనేది నేను వచ్చి ఇదే మరి బేస్ గెండంగా ఇప్పుడు చేసింది. సార్ మార్నింగ్ గా మీకు అందరికి చూపించవాలని చేస్తేనే అది దాంట్లో చేసి ఉంచానమ్మా. నేటికి పెట్టి పలగాలం ఇప్పుడు ఇదే ఉన్నంత ఎంత దినాలు ఉందియో అది మార ఉండవలే అట్లా అని తలుస్తుంట. ఒక లేయర్ బ్రష్ ఎత్తి ఫెవికాల్ ఇట్లా వేసేసి దానికైతే నూలు వేయవాల. అంతదా ఇవి ఒకటే ఉద్దేశమా, అవేని కాదు. ఇది వచ్చి తామரை పూలోల అమ్మవారి మూర్తి వెలాట వచ్చేట్లా 16 దేవుడు చేసిస్తుంది. శ్రీ విద్య అక్కడ ఈ కూడా మన ఉంది కదండి. అక్కడ మహాయజ్ఞం నడిచ 16 నిత్యాదేవిగా అని చెప్తారు. తామரை ఇదల్ పూ విరితార్ పోల అట్లానే ఓ మాట వచ్చుంట. నాకు దీనికి ఒక్కో వేదల్లోనే అమ్మవారి మూర్తి ఎట్లొస్తాయి ఏమంటే, ఇది ఓ బేస్ కట్టేసి సెంటర్ బేస్ ని ఇట్లా ఎంపోజ్ చేసి కట్టి చేసిందా, పూర్తి కుట్టిగా పెట్టిందా. ఇది ఒక ఐడియా డిఫరెంట్ గా చేసింది. మీకు చెప్తామని నీకోసం చూస్తా ఉందా. వేరేలా అటు మన క్లాస్కి అయిపోతామా. నూలు వచ్చిమా ఓరోరు ఒక మరి యూజ్ చేస్తారు, ఓరోరు ఉల్లన్ నూలు యూజ్ చేస్తారు. ఇదంతా మేము వచ్చి పరాశక్తి నూలు ఉంటారు. ఈ పక్కంతా మేము ఈ నూలు యూజ్ చేసాము. ఓకే,
ఈ నూలు ఇదిదా మేము యూజ్ చేసే నూలు ఏదైనా యూజ్ చేయొచ్చు ఇలాంటి యూజ్ చేయవచ్చు ఎదేమేమా ఇట్లాగా చేయాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేను ఆరంభం నుంచి అర్థం చెప్తా ఉందా మీ మనసు తృప్తిగా మీకు ఎట్లా సౌర్యం ఉందో అది మరి మీరు చేయొచ్చును ఇప్పుడు నూలు వేసేది ప్రొసీజర్స్ మొత్తం చెప్పేస్తా నెత్తికి 4 నూలు కంటికి లోల రెప్పకు ఒక నూలు నడిమింద ఒక నూలు కింద ఒక నూలు నెత్తి 4 నూలు ఎందుకు పెట్టంటే ఇంత పెద్ద దేవుడికి 4 నూలు వేయవల ఆ చిన్న దేవుళ్ళంతా 2 నూలు వేసుకోవచ్చు అలా కుట్టి దేవుడు కూర్చునిండా నేను చెప్పింది 4 నూలు ఇక్కడ వేసుకుని పెట్టుకుంటా అది ఎట్లా ఉన్నావు ఇది ఆల్రెడీ ఇది ఏమింట బెంగళూరు పోయినప్పుడు పసుపు ముప్పైతో గౌరమ్మ చేసి పెట్టిండ్రి తమలబాగు పక్క పెట్టేదానికి దేవస్థానం పక్కన పెట్టేదానికి అది చూసి తీసి నీకు పోడుతుంది అయితే వెన మనసు కొంచెం వేయాల మనమే ట్రై చేయకూడదు అట్లా అనేసి నేను ట్రై చేసేసి ఇది మరి నేను చేసిందా చిన్న మూతి ఇది ఇదేంటైనా మీరు ఇట్లా నిలబెట్టచ్చును ఇట్లా కంట కట్టచ్చును కట్టి కూడా ఉడి వచ్చిందా మరి కంబి వేసి ఇచ్చిందా కట్టి తొంగు చేతిలో కూడా అదేదా వేరే ఏమి లేదు ఎంత చిన్న మూతి ట్రై చేసింది చూడిందా ఓకే ఏం మాట ఈ దేవుడికి ఎంత వచ్చి మీరు 2 నూలు వేసి 4 నూలు వేసింట సత్యంగా నచ్చుంటుంది అదేది దేవుడికి మీరు డిసైడ్ చేయండి మీ దేవుడు చేసిన అలవుకు మీరు డిసైడ్ చేసుకోవాలి ఓకే చెప్పేసి దేవుడు చేసేప్పుడు మనసు ఎట్లా ఉండవాలనే మాటను నేను చెప్పేసి అందు నుంచి ఇంకా వచ్చే పండగలప్పుడు వచ్చే దేవుళ్ళు చేసేప్పుడును మనసు పూర్తి అమేదిగా ఏదైనా ఒక మంత్ర చెప్తా ఆ వైబ్రేషన్ వెంట నష్ట చెయ్యవల మీ ఇల్లు మీ కుటుంబం మీ బిడ్డలు అందరూ మీ నష్ట ఆరోగ్యంగా మీరు తలిచినట్ల మీ బిడ్డలంతా చదివి పెద్దదిగా పనిగా పోయి సకల సంపంతు నిరంజి మీ వాళ్ళకంతా నష్ట ఉండవాలనేసి నేను మనసారా ప్రేయర్ చేసుకునే మీరు చేసే దేవుళ్ళను అదే అழகுగా అమ్మవారు మీకు ప్రసాదించవాలనేసి నేను అనుకుంటాను ఓకేమా ఇప్పుడు మన పూర్వం పెట్టాలి ఇది నేను స్టైల్గా ఇట్లా పైగా చుట్టి పెట్టిందా పొద్దుంటే కింద దించి పెట్టుకోవచ్చు ఇది మన ఆశతో చేసేది నేను వచ్చి దీంట్లోనే కూడా చుక్క పెట్టేస్తున్నాం ఓకే అందు నుంచి చుక్క ఫస్ట్ 2 పూర్వం వచ్చినకి ఏం రావాలి అట్లా అంటే చెప్పండి మన పెట్టే చుక్కదా చుక్కదప్పుడు అంతా ఆశపడి పొట్టుగా లైన్ గా పెట్టేయరు కదా మన దేవుడికి అదే మరినే పెట్టామా నేను ఇట్లా పెట్టేసి అవుటర్ పెట్టేసి లోల ఫిల్లింగ్ పెయింట్ లా రెడ్ వేసేస్తూ ఇప్పుడు ఈ మారంతా కొండ ఇది వస్తుంది కదా దాన్ని తీసా కొల్ల సౌర్యం అయిపోయింది ఇట్లనే ఇది పెట్టేసి దీనిపైకి మీరు ఎక్కడనే ఒక ప్రాక్టీస్ పెట్టి డెకరేషన్ చేసి ఇది కొలను వస్తుంది సూపర్ రియల్ గా హెయిర్ మానే ఉంటుంది ఇది జస్ట్ ఐడియా అది తెచ్చింది ఇదే కాంటాక్ట్ పెట్టేసాము గుంటూరు చెట్టు కన్నా వెనక ఇది మార రబ్బర్ బ్యాండ్స్ వస్తుంది కదా దీన్ని వచ్చి కట్ చేసేసి ఈడుస్తుంట ఇది మార దొరుకుతుంది దాన్ని వచ్చి ఇక్కడ పెట్టేసింట అది వచ్చి మన తోడ హెయిర్ వచ్చి ఉండే మారనే ఓ సెట్టింగ్ అయిపోతుంది అది యూజ్ చేయవచ్చు అండ్ ఆ హాలంతా రబ్బర్ బ్యాండ్ వచ్చాయి కదా అది ఎట్టుమా దీప ఇప్పుడు కొంచెం దొరికేది కష్టంగా ఉంది ఇది కూడా కట్ చేసేసి మనం పెట్టి మింట జడ పిన్నెల మారిన వచ్చును అది లేకంటే గవరమ్మ తోడ హెయిర్ కి పెట్టి డెకరేషన్ కూడా అయితే కొంచెం జడ మారిన వస్తుంది అది అన్నితో అవైలబుల్ అందరికి దొరుకుతుందా నాకు తెల్ల అందుకుదా ఈ మరి ఈజీ మెథడ్స్ అంతా ఎత్తిండ బట్ ఇప్పుడు నెక్స్ట్ లేయర్ ఇక్కడ చూస్తాము చూడిండ ఇట్లా వలయగా కర్వ్ గా పెడతాం మనం పసుమూర్తి నిమ్మబండి పిడిచిందో ఎంత దినం నష్టం ఒక 3 days నష్టం ఉండ దానిపై 3rd డేనే లైట్ గా దోమలంతా వచ్చి పుచ్చుకోండి ఆరంభించేస్తున్నాం ఇది రస ఈ హెయిర్ వచ్చి మనకు రియల్ హెయిర్ మానే ఇట్లా కర్ల్ గానే మనం అట్లనే పిన్ చేస్తానే రావచ్చు
అది దీన్ని పిలిచుడిచిండ పిలిచుడిచేసి ఇట్లా పెట్టింట కాస్త అలాగే మీరు పెడతా రావచ్చు వచ్చేసి ఉందామా ఆ చిన్న దేవుడు అప్పుడే పెట్టింది కదా దీపాలు నుంచి ఇక్కడ పెట్టింది ఏమా మన కరువులు ఉంటాయనంట కవిత సతీష్ కరువు కోకోనట్ లేకంటే కోకోనట్ లేకంటే మీరు పండు ఏమైనా ఆరెంజ్ పండు యాపిల్ పండు ఏది ఉంటాలో కూడా దాన్ని కూడా మీరు బేస్ గా పెట్టుకుని నేను చెప్పినట్టు కట్టి ఇప్పుడు ఈ దేవుడికి చూడిందా నేను నూలు వచ్చి ఎట్లా పెట్టి నేను చిన్న దేవుడు అప్పుడు వచ్చి ఇంత పెద్ద నూలు దీన్ని బట్టనెత్తి ఇక్కడ పెట్ట முடியாது అప్పుడు ఏం చేసిండే దీన్ని ఎత్తి ఇట్లా పిలిచి ఉడిచిందంటే ఇట్లా లేయర్గా అట్లా వచ్చును ఇట్లా హాఫ్ గా కట్ చేసి ఇట్లా హాఫ్ గా కట్ చేసింటే ఇట్లా వచ్చినా దాన్ని వచ్చి ఇట్లా పెట్టిందంటే ఇట్లా అలాగే కుట్టి పాపం మరి అయిపోయింది దాని వెనక ఈ పైకి వచ్చి అప్పుడే చూసి కదా ఆ రబ్బర్ బ్యాండ్ ని పెట్టిండ నచ్చుందమ్మా ఇప్పుడు ఈ మరి పెట్టేప్పుడు ఎంతెంత మైన్యూట్ ఐడియాస్ ఉందో అన్ని మైన్యూట్ ఐడియాస్ మీకోసం షేర్ చేస్తా ఉండండి ఓకే ఇప్పుడు మన హెయిర్ సెట్టింగ్స్ అయిపోయా அடுத்து నేను లిప్పును కన్ను నేను వేసేస్తాను కన్ను వేసేప్పుడు దేవుడు కన్ను నింపినట్లా ఉండవు కన్నా బ్రష్ తీయండిపా బ్రష్ బ్రష్ దీంట్లో మీరు పెట్టచ్చు లేదు అట్లా అంట బట్ట కట్ చేసి పెట్టచ్చు అది మీ ఐడియాగా వాళ్ళతో టాలెంట్ ఇట్లా ఓవల్ గా వేసి నింపిడి ఇవ్వ కన్ను అప్పుడుగా ఫ్యాబ్రిక్ పెయింట్ చూసిండ కన్నా అట్లనే నోట్ చేయవలసింది స్టార్టింగ్ ప్లేస్ అండ్ ఎండింగ్ ప్లేస్ తమ కన్ను తోళ్ళ మన లోల్ల ఇది మరి మీరు పేపర్లో బ్లాక్ పేపర్ వెల్వెట్ పేపర్ మీద చెప్పి వస్తుంది చూడండి పెద్ద దేవుళ్ళు చేసేప్పుడు ఇది కట్ చేసి కూడా మేము పెట్టుము ఇవ్వాలంట ఈ పెయింట్ వచ్చి వాసవి మహాల్లో ఈ మరి పెద్ద పెద్ద దావ పెట్టేప్పుడు ఫ్లాష్ లైట్ గ్లిటర్ అవును ఇది అందుకోసం ఆ మరి పేపర్స్ కూడా మేము కట్ చేసి అట్లా లోపల పెట్టేస్తున్నాం ఓకే మరి ఉందామా చూసి చెప్పండి అమ్మా కంబలు వచ్చి మా ఎప్పుడున్నా పిల్లపుగా వేయండి దేవుడికి అప్పుడు కొల్ల బాగా ఉన్నాం మీరు మన వేసినట్లు ఒక కమ్మలు ఇట్లా వేయద్దండ అస్సలు నిండి వేయండి అప్పుడు అందంగా ఉన్నా ఓకే మనసారా మనసు పూర్తిగా అమ్మవారికి అలగా చేస్తామా నక్కలు నిండుగా వేసి వెండి బిందె దానిపై ఈ మరి ఒక పావాడ వేసేసి ఇప్పుడు తెల్లవారు అర్జెంటుగా నాకు తోలు చేస్తారు మీకు చెప్పి చేస్తామా ఇది అక్క చెప్పి చీర కట్టేది ఇది అది కంటే ఇది వచ్చి 2 స్టెప్ వస్తుంది ఇంకా ఒక గౌరమ్మ సామాన్లు వేసిన డబ్బాదా ఈ డబ్బాల వల్ల ఈ పావాన్ని అక్కడనే పెట్టి ఇలా పట్టేసి అంటదా ఇది వచ్చి ఈ వెండి బిందె ఆ వెండి చూస్తూ ఉంటాం కదా ఈ వెండి బిందె పైక అదే సేమ్ కలర్ పావాన్ని పెట్టేసి ఇది ఆల్రెడీ నేను డెకరేషన్ చేసి పెట్టిన ఒక వర్క్ అది వచ్చి ఇట్లా పెట్టేసి పూలమ్మ ఓకేనా ఇప్పుడు ఏమైంది చూడండి ఒక మన జస్ట్ ఒక 2 minutes పనిదా పైకి ఒకటి కట్టిమి కింద ఒకటి కట్టిమి ఇది ఎత్తి ఇట్లా పెట్టిమి అట్లనే ఒక ఊడల మీకు మార మన సెట్టింగ్ చేసినట్లనే అయిపోయా ఆ మూర్తి చూడండి ఇది ఇట్లా పెట్టి తింటా మీ
మనం వచ్చి ఇక్కడ ఫిల్లప్ గా మనం బియ్యము లేదా ఒక గిన్నెలు ఏమైనా పెట్టి మింట ఇది మిషన్ ఆ దేవుడి ఇక్కడ నల్లోడ పెట్టాము. ఇది మన ఇప్పుడు చేసి చూపించిన గౌరమ్మ ఇట్లా ఒక ప్యాష్ పెట్టుకున్నా. ఇప్పుడు లోన్ ఇది నింపింటి మింట ఇప్పుడు ఇట్లా ఇది పెట్టి మింట ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇట్లా పెట్టేసి ఇది డైరీని మీరు చెయ్యొచ్చు చెప్పారు. అది డైరీని చెయ్యొచ్చు ఏం ప్రశ్నలా. ఇక్కడ ఓ మాల వేసేస్తుంట ఫిల్లింగ్ అవుతుంది. అదే మరి ఇక్కడ పీఠం పెట్టి అట్లా చేసేస్తుంట ఫిల్ అయిపోయింది. ఓకేమా? ఇంకా మనకు ఉండేట్లా రియల్ హెయిర్ వచ్చినట్ల ఒక అందమైన లుక్ వచ్చింది. పెట్టింట ఈరోజు పాయింట్ టిప్స్ పెట్టామని కోసం ఇది పెట్టి చూసి ఒక చిన్న పీఠం పెట్టి ఒక ఫినిష్ చేసింట. అందరికీ పెట్టిందని కలిసాను. థ్యాంక్ యూ.